పోతులూరు వీరబ్రహ్మం ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. 4 శతాబ్దాల కిందటే లోకం విడిచి వెళ్ళిన ఇప్పటికే ఆయన గురించి కథలుగా చెప్పుకుంటారు. భవిష్యత్తు గురించి ఏం మాట్లాడుకున్నా ఆయన పేరు తలుచుకోవాల్సింది. బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. వీరబ్రహ్మం బర్త్డేపై V6 స్పెషల్. తత్వాలతో సమాజంలో మార్పుకు ప్రయత్నించిన మహాయోగి పోతులూరి వీరబ్రహ్మం. దేహమే దేవాలయమని ప్రబోధించిన దార్శనికుడు. జాతి కులమత భేదాలు మనుషులు ఏర్పరచుకున్న అడ్డుగోడలని చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త. విగ్రహారాధనను వ్యతిరేకించారు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను కాలజ్ఞానంలో వివరించిన విశ్వజ్ఞాని. ప్రకృతి, ప్రపంచం, రాజకీయం, యుగాంతం, అద్భుతాలు ఇలా బ్రహ్మంగారు చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయన్నది ప్రజల నమ్మకం. 1610 నవంబర్ 13న కాశీ పట్టణంలో జన్మించారు వీరబ్రహ్మం. అయితే ఇంతకన్నా ముందే పుట్టారన్నది కొందరి చరిత్రకారుల వాదన. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన పోతులూరి అత్రి మహాముని ఆశ్రమంలో చేరారు. దీంతో సంతానం లేని వీరభోజాచార్యుల దంపతులకు అత్రి మహాముని బ్రహ్మంగారిని అప్పగించారు. కర్ణాటకలోని పాపాగ్ని మఠాధిపతి ఇంట్లో సనాతన సాంప్రదాయాల మధ్య పెరిగారు. ఆ తర్వాత కడప జిల్లాలోని కంది మల్లయ్య పల్లెలో చాలా కాలం నివసించి అక్కడే సజీవ సమాధి అయ్యారు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. 10వ ఏటే పెంపుడు తండ్రి వీరబోధాచార్యులు చనిపోవడంతో దేశ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలోని గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా చేరాడు. ఈ సమయంలో ఆయన మహిమలపై పుంకానుపుంకాలుగా కథలు వెలుగులోకి వచ్చాయి. ఆవుల చుట్టూ గిరిగీసి రవ్వల కొండలో కూర్చొని కాలజ్ఞానం రాసేవారని ప్రతీతి. బ్రహ్మంగారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ పుట్టు గుడ్డివాడైన తన కొడుకు బ్రహ్మానందరెడ్డికి చూపు ప్రసాదించమని ప్రార్థిస్తుందని తన దివ్య దృష్టితో బ్రహ్మానందరెడ్డి గత జన్మ పాపాలను దర్శించి అతనికి చూపు ప్రసాదించారని జనాలు చెప్పుకుంటూ ఉంటారు. కాలజ్ఞానం రాసిన తర్వాత కంది మల్లయ్యపల్లెలో వడ్రంగి పనిచేస్తూ భార్య పిల్లలతో జీవించారు. బ్రహ్మంగారు గుహలో కూర్చుని రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. దూదేకుల సిద్ధమయ్య, మాదిక కక్కయ్య ఇలా ఒక్కో కులం నుంచి ఒక్కొక్కరిని శిష్యులుగా ఎంచుకున్నారు వీరబ్రహ్మం. కుల మతాలకు అతీతంగా జీవించాలన్న సమానత్వం బోధించడమే కాదు, అది ఆచరణలో చేసి చూపించారు. సజీవ సమాధి అయిన బ్రహ్మంగారు యుగాంతానికి ముందు వీరభోగ వసంతరాయల పేరుతో మళ్లీ జన్మిస్తారని శిష్యులతో చెప్పారట. బ్రహ్మంగారు దేవుడా కాదా అన్న విషయాన్ని పక్కకు పెడితే కాలజ్ఞానంలో ఆయన చెప్పిన విషయాలు అనేకం నిజమయ్యాయి. దేశానికి స్త్రీ ప్రధాని అవుతుందని ఇందిరాగాంధీ గురించి ముందే చెప్పారు. తెరపైన బొమ్మలు రాజ్యమేలుతాయన్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలితే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. యుగాంతం గురించి అంతకుముందు జరిగే ఆశ్చర్య కార్యాలను కాలజ్ఞానంలో వివరించారు. రాచరిక పాలనలో అంతమయ్యి ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. రాజానుమహే ధర్మ అను సూక్తి అంతరించి ప్రజానుమతే రాజ అను ధర్మము వచ్చేను అనగా రాచరికాలు నశించి ప్రజాప్రభుత్వం వస్తుంది అని అర్థం. బనగానపల్లిలో పోతులూరి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు దాచిపెట్టిన చింత చెట్టు ఇప్పటికే ఉంది. ధ్యానం ద్వారా భవిష్యత్తును ముందే చెప్పిన వీరబ్రహ్మాన్ని దేవుడిగా కొలుస్తున్నారు జనం. విష్ణుమూర్తి అవతారాల్లో ఈయన ఒకరిని నమ్ముతారు. కాలజ్ఞానంపై భిన్నాభిప్రాయాలున్నప్పటికీ పోతులూరి సామాజిక దృక్పథంపై ఆస్తికులు, నాస్తికులు అందరికీ ఏకాభిప్రాయం ఉండడం విశేషం. మన ఇంటి పక్కలను, మన ఊర్లోనూ, మన రాష్ట్రంలోనూ, మన దేశంలోనూ ఏ సంఘటన జరిగినా అది రాజకీయపరమైందైనా, ఆర్థికపరమైందైనా, రాజకీయ పార్టీలలో అంతర్గతంగా వచ్చిన కుటుంబాల ఏ సమస్య తీసుకున్నా సరే అప్పుడే బ్రహ్మంగారు చెప్పారు అలా జరుగుతుందని. వింతలు విచిత్రాలు జరిగినా అది బ్రహ్మంగారితో లింకప్ అయి ఉంటుంది. బ్రహ్మంగారి మాటలతో అది పోలి ఉంటుంది, లేదా దానికి అనుసంధానం అయి ఉంటుంది. ఇంత స్థాయి లేదా ఇంత చర్చకు కారణమైన బ్రహ్మంగారు దూరదృష్టి లేదా సమాజాన్ని ఆయన వీక్షించిన తీరు, ఆయన వివరించిన తీరు, లేదా ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన హితోక్తులు ఇవన్నీ సమాజానికి ఎలాంటి మెసేజ్ని ఇచ్చాయి. ఈ మెసేజ్ అంతా ఆయన ఒక సైంటిస్ట్ అనుకోవాలా, లేదా ఒక తత్వవేత్త అనుకోవాలా, లేదా ఆయన ఒక దేవుడా? అంతేకాకుండా ఆయన ఒక సంఘ సంస్కర్త, సామాజిక ఉద్యమకారుడు. ఎవరు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 500 సంవత్సరాల తర్వాత కూడా సమకాలీన రాజకీయాలలో కూడా ఆయన పాత్ర ఉన్నది. ఆయన గురించి మనం మాట్లాడుతున్నామంటే దాని రిలవెన్స్ మనం ఇవాళ చూడాల్సినది. ఇదే ఇవాళ డిస్కషన్ పాయింట్. చర్చలో పార్టిసిపేట్ చేసేందుకు సామాజిక విశ్లేషకులు, రచయిత డాక్టర్ కదిరే కృష్ణ, అదేవిధంగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మీద దానిపైన నిష్ణాతులు రవీంద్రాచార్య, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం సంచాలకులు డాక్టర్ సోమనాథ్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా సోమనాథ్ దగ్గరికి వెళ్దాం. సార్ సోమనాథ్ గారు, ఇవాళ ఉన్న సమకాలీన రాజకీయాలలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎట్లా చూడాలి మనం?
వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సంఘ సంస్కర్త, ఆగామి కాలజ్ఞాన ప్రవక్త. ఆయన మహాత్ముడు, అవతార పురుషుడు, ఆధ్యాత్మిక పరుడు. అతడు మించిన గురువు లేదని డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఎన్నో సందర్భాలు చెప్పారు. పైగా సాధారణ జనసామాన్యానికి తరుణోపాయం చూపెట్టడానికి ఆయన సామాన్య జనాన్ని దగ్గరించాడు. రాజాశ్రయం పొందలేదు, తన పేరు ప్రతిష్టల కొరకు ప్రయత్నించలేదు, కులమతాల అతీతంగా అందరినీ సమానంగా చూశాడు. ఆ రోజు అంటరాని వారికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించడం పాపంగా పరిగణింపబడేది. అటువంటప్పుడు మాదిగ కక్కయ్య, దూదేకుల సిద్ధయ్య, మరి గరిమిరెడ్డి అచ్చమ్మ, నారిమణి వీళ్ళందరికీ కూడా బ్రహ్మంగారు జ్ఞానోపదేశం చేశారు. ఏ విధంగా నడుచుకోవాలని మార్గదర్శకం చేసిన మహానుభావుడు. అదే కాకుండా ఆ రోజుల్లో అమ్మాయి రజస్వల కాకముందే పెళ్లి చేసే ఆచారం ఉండింది. ఆ రోజుల్లో శివకోటయ్య గారి కూతురు రజస్వలైనా కూడా ఆమె తన కాబోయే భర్త వెతుక్కుంటూ వస్తాడని చెప్పింది. ఆ మాట నమ్మిన శివకోటయ్య తర్వాత బ్రహ్మంగారు ఆమెను పెళ్లి చేసుకోవడం, తర్వాత ఆ గ్రామస్తులు అతన్ని వెలివేశారు. అయినా కూడా అందరికి నచ్చజెప్పాడు. ఆయన ఏమన్నంటే రజస్వల తర్వాతనే వివాహయోగ్యమైనటువంటి కన్య అనబడుతుందని గట్టి నొక్కి చెప్పాడు మహానుభావుడు. అతడు రజస్వల తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది ఈనాటికి కూడా ఈ రోజు మనము చట్ట ప్రకారంగా 18 సంవత్సరాలు ఉండాలి. సోమనాథ్ గారు అని చెప్పేసి సోమనాథ్ గారు నా ప్రశ్న ఏంటంటే, ఇవాళ ఉన్న కాంటెంపరీ పాలిటిక్స్, చెప్పండి, జరుగుతున్న రాజకీయ సమీకరణాలు, రాజకీయ పరిణామాల గురించి ముందుగానే వీరబ్రహ్మం ఏమన్నా అంచనా ఉందా? వీరబ్రహ్మానికి ఉందండి. ఎట్లా? ఆయన మీరు అన్నిదా భావించవద్దు, కులం పేరు చెప్తాం. మాదిగ మాలలు మంచాల బ్రాహ్మణులకు పీఠాలు, మాదిగ మాలలకు మంచాలని చెప్పాడు. మాదిగ మాల కులం పుట్టినప్పటికీ కూడా వాళ్ళు రాజ్యాధికారం వహిస్తారని చెప్పినట్టు మహాత్మ పురుషుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. మనం ఉదాహరణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే గౌరీ సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నారసింహుడు రాజ్యమేలేను అన్నాడు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. తర్వాత గాంధీ మహాత్ముడు రాకముందే ఆయన ఏమన్నంటే, దేశమును ఏకుబట్టేవాడు దేశమును ఏకతాటి తీసుకురావడానికి గాంధీ ఒకడు పుట్టేను అన్నాడు. స్పష్టంగా చెప్పాడు. గాంధీ మహాత్ముడిపై గాంధీ అని పేరుతో ఉచ్చరించాడు. 4 సంవత్సరాల క్రితం ఆయన పుస్తకం రాసిన వాడు, ఎవరు కాదనలేరు. కానీ చాలా సందర్భాలలో బ్రహ్మంగారు చెప్తున్న మాటలు ఇవన్నీ ఆయన దేవుడు అనే ఒక సంబోధన కూడా బలంగా వస్తుంది. ఆయన చెప్పిన తత్వానికి భగవంతుని పేరు లేదా ఈయన భగవంతుని సాక్షాత్ రూపం అనే ఒక చర్చ కూడా. దీంతో మీరు ఏకీభవిస్తారా? అయ్యా, ఇప్పుడు ఎట్లుందంటే, భగవంతుడు ఏ రూపంలో మన ముందుకు వస్తాడో మనం ఊహించలేం. రైట్ రైట్. ఆయన భగవంతుడు చేసే పనులన్నీ అందరికి చేసి పెట్టాడు. చనిపోయిన వాళ్ళు బతికించాడు. బతికిన వాడు చచ్చినట్టుగా నటిస్తే తథాస్తు అన్నాడు. బుద్ధి చెప్పాడు ఆకతాయి వాళ్లకు. కుష్టి వ్యాధిని కూడా అతడు ఆరోగ్యవంతునిగా చేశాడు. ఇవన్నీ మహిమలు ఆనాటి. బ్రహ్మరాక్షటువంటి పట్టి తెప్పించి సిద్ధయ్య చేత దాని బుద్ధి చెప్పాడు. మరి ఇటువంటి మహాగుణ సామాన్యులు కాదు కదా. ఆనాడు చేసిన మహాపురుషుడు అతను భగవంతునిగానే చెప్పుకున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నేను భగవంతుని చెప్పలే, కానీ ఆ పరిస్థితుల్లో అతడు చేసిన ఘనకార్యాలు, అతడు దేనికి ఆశపడకుండా నిర్ద్వందంగా చెప్పిన విషయాలను ఆ రోజు నాటి ప్రజలు దేవుడుగా నమ్మారు. మహమ్మదీయులు కూడా అతని బోధన, కాలజ్ఞాన బోధనను నమ్మి గురువుగా భావించారు. రైట్ సార్. ఓకే సార్. రవీంద్రాచారి గారు, సోమనాథ్ గారు చెప్పిన దాన్ని చూస్తే కనుక, అంటే మహిమలు ఇవన్నీ ఉంటే నిజంగానే ఆయన ఇందాక ఆయన మాట్లాడిన దాంట్లో ఒక సంఘ సంస్కర్త, సమాజంలో ఉన్న జాడ్యాన్ని ఆయన కడిగేయాలనుకున్నాడు, సమాజాన్ని రావాలనుకున్నారు. కానీ దేవునిగా నిజంగానే ఆయన దేవుని రూపము అని అంటే కనుక దీంతో మీరు అంగీకరిస్తారా? నేను ఏకీభవిస్తానండి. ఎందుకంటే లోకంలో భగవంతునికి ఆకారం లేదని వేదం చెప్తుంది. నతస్య ప్రతిమాస్తి అని వేదంలో ఆకారం లేదని అది స్పష్టంగా ఉంది. అట్లానే తల్లి, తండ్రి, గురువు తర్వాతనే దైవం. ఆ గురువు చెప్తేనే ఆ గుర్తు తెలుస్తుంది. అంటే ఆకార రూపేణ ముందుకు రావాలి.
ఏదో రూపైనే రావాలి. కనుక గురువే భగవంతుడు కనుక అతని భగవంతుడిగా మనం నిర్ధారించుకోవడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే అటువంటి సందర్భాలలో చాలామంది కూడా భగవంతుడు అని తెలిస్తే అతన్ని ఒక బందీలో పెట్టేటువంటి మహానుభావులలో మనకు రావణ బ్రహ్మ ఒకరు. వారు డైరెక్ట్ శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేశాడు. కనుక భగవంతునికి ఒక రకమైనటువంటి ఆకారాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. ఈ విశ్వం అంతా కూడా, ఈ మండలం అంతా కూడా భగవంతుని యొక్క ఆకారం. అందులో అనేకమైన కోటాను కోట్ల జీవులలో మనం ఒకరు. అట్లానే ఏ తత్వానైనా తెలియజేయడానికి ఏదో ఒక రూపంలో రావాలి. ఎందుకంటే కత్తి పట్టుకుని ఒక సంవత్సరంలో ఒక యుగంలో రాముడు వచ్చాడు, ఇంకొక యుగంలో కృష్ణుడు వచ్చాడు. వీళ్ళంతా కూడా బ్రహ్మంగారు రూపం దాంట్లో లేదుగా దశావతారాల్లో. దశావతారాలు అనేవే లేవని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ తర్వాత ఇంకా అనేకమైన అవతారాలు వచ్చినాయి మార్కెట్కి. కానీ మనం దశావతారాల వరకే పరిమితం చేశాం. ఇంకా అనేకమైన అవతారాలు వచ్చినాయి. మనం దాన్ని అక్కడ కట్ చేశాం కాబట్టి అక్కడ దశావతారాల దగ్గరికి ఆగిపోయింది. బ్రహ్మంగారి ఫిలాసఫీని ఆయన పాటల్లో చెప్పిన చాలా క్లిష్టమైన విషయాలను కూడా చాలా సులభంగా చెప్పిన ఒక 2 ఉదాహరణలు మీరు ఆయన చెప్పిన ఆ రూపంలో, ఆ వచన రూపం, పద్య రూపంలో చెప్పండి. గాలి రీతి విశ్వగోళాలలో నుండు దివుల భువుల మధ్య తిరగగలవు, నీవు లేని చోటు నికమ్ముగా లేదు కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు. అంటే గాలి రీతి విశ్వగోళాలలో ఉండేటువంటి దివుల భువుల మధ్య లోపల కూడా నీవు లేని చోటు అంటూ లేనే లేదు అని అమ్మవారితో ఆయన చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అంటే ఈ సర్వ జగత్కి కారణమైనటువంటి అమ్మవారినే ఆయన ఆరాధించాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ భగవంతుడికి లింగవచనం లేదు. అంటే బ్రహ్మ అనేటువంటి ఒక అర్థానికి అది నపుంసక శబ్దార్థం, స్త్రీలింగము కాదు, పుల్లింగము కాదు. కనుక దాన్ని నువ్వు అమ్మవారు తీసుకున్నా అయ్యవారు తీసుకున్నా అర్థం ఒకటే. కనుక ఆయన మాత్రం ఈయన అయ్యవారు కనుక ఆయన అమ్మవారుగా తీసుకున్నాడు. ఆయన కాళికాంబ భక్తుడు కనుక ఆ రూపంలో ఈ విధమైనటువంటి వాక్యాలతో అతను మనకు 7 ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కనుక వీరబ్రహ్మం ఒక పర్సనాలిటీ, 500 సంవత్సరాల కింద 400 ఏళ్ల కింద వచ్చిన ఒక పర్సనాలిటీ సంఘ సంస్కరణ చేసిండు అనుకోవచ్చా, లేదా వారు చెప్తున్నట్టుగా దేవునికి నిర్దిష్ట రూపం లేదు కాబట్టి బహుశా ఆయన దేవుని రూపం అనేది అన్యాపదేశంగా చెప్తున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? కాకుంటే కనుక మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా నిర్వచిస్తారు? వీరబ్రహ్మం పోతులూరి ఒక కుల వ్యతిరేక కుల నిర్మూలన పోరాట యోధుడు. భారతదేశంలో 17వ శతాబ్దం మొదలు ఉత్తర పాదము నుంచి 18వ శతాబ్దం పూర్వపాదం అంటే 1700 తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన జీవించిండు పోతులూరి వారు. 1752 ఆ ప్రాంతంలో ఆయన సమాధి అయినట్టుగా మనకు శాస్త్రీయమైన చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి. అంటే సిపాయిల తిరుగుబాటు సందర్భంలో కంటే ముందే 5-6 ఏళ్ల ముందు 1857 సిపాయి తిరుగుబాటు, 1752 ఆ ప్రాంతంలో 100 ఏళ్ల ముందు. ఎస్. ఎందుకు ఈయన కుల నిర్మూలన కుల వ్యతిరేక పోరాట యోధుడు అని చెప్పడానికి వీలుంది అంటే ఆయన యొక్క యాటిట్యూడ్, సమాజంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రం చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన నిర్వహించినటువంటి పాత్ర ఖచ్చితంగా ఆయనను కుల వ్యతిరేక పోరాట యోధుడిగా, కుల నిర్మూలన పోరాట యోధుడిగా ఆయన నిలబెడుతుంది. ఉదాహరణకు ఇంతకుముందు మన సోమనాథ్ గారు చెప్పినట్టుగా మీరు చూడండి, ఒకవైపు కక్కయ్య మాదిగ కక్కడు, మరొక వైపు దూదేకుల సిద్ధన్న, మరొక వైపు అచ్చమ్మ రెడ్డి. అంటే సమాజంలో పీడిత వర్గం దళితుల్లో, అందులో మాదిగల్లో కూడా అత్యంత కింది వర్గమైనటువంటి దళితుల్లో కింది వర్గమైనటువంటి మాదిగల్ని, అంటే ఏ జాతి అయితే అంటరానితనానికి గురవుతుందో, ఎవరైతే ఈ సమాజంలో పీడనకు గురవుతున్నారో, ఎవరైతే ఈ సమాజంలో ఒక భాగంగా లేరో, ఆ సమాజాన్ని సంస్కరించాలంటే మొదట అతన్ని సమాజంలో కలపాలి అనేటటువంటి ఒక తాత్విక దృక్పథంతో అతన్ని ఇందులో చేర్చాడు మెయిన్ స్ట్రీమ్లోకి. అంటే భగవంతున్నే ముట్టుకోకూడదు, భగవంతుని దగ్గరికే రావద్దు అనే జాతిని భగవంతునిలో భాగం చేసేదానికి కుల నిర్మూలన పోరాటం జరిగింది. మీకు అట్లా చూస్తే మనకు కర్ణాటకలో బసవ పురాణంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రం గురించి రాయబడ్డది. బసవ పురాణంలో రాయబడ్డటువంటి రాత ఏమనుంది? ఏది కుల నిర్మూలన పోరాటంలో భాగంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు చేసినటువంటి కార్యక్రమం కూడా వస్తుంది. ఆయన దైవము, మనిషి, దేవుడు, ఈ రెండింటి యొక్క అంశాలను గురించి మాట్లాడాడు. దేవుడు మనిషి ఒకటే, దేవుడు వేరే, మనిషి ఒకటి వేరే కాదు, అది ఆత్మ, ఇది పరమాత్మ.
దేవుడు అనేవాడు ఒకవేళ ఒకడు ఉంటే అది మనిషిలోనే ఉంటాడు. ఆ మనిషి ఆత్మ ఒకటే అవుతుంది తప్ప కులము మతము ఈ మానవుల మధ్య ఉండేటటువంటి పొరపచ్చాలన్నీ కూడా పోతాయి. మీకు ఉదాహరణకు ఆది గురువు చండాలను చూస్తే ఆది శంకరాచార్యుడు ఎదురయ్యాడు, స్నానం చేసుకొని వస్తుంటే చండాలుడు ఎదురయ్యాడు. అప్పుడు చండాలుడు పక్కకు జరుగు అన్నాడు ఆయన ఆది శంకరాచార్యుడు. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసు అన్నావు, తొలుగంటావు నన్ను తొలుగంటావు, తొలుగంటావు నన్ను తొలుగంటావు, నేను తొలగాలనా కొడుకో నా ఆత్మ తొలగాలనా బిడ్డ. అయ్యా నన్ను తొలగమంటున్నావు, నువ్వేమో ఆత్మ పరమాత్మలు ఒకటే అనేటటువంటి అద్వైత మతాన్ని గురించి మాట్లాడినావు, మరి నన్ను తొలగమంటున్నావా, నాలో ఉన్నటువంటి దేవుని తొలగమంటున్నావా పక్కకు అనేటటువంటి ఒక మార్మికమైన తత్వాన్ని ఆనాడు చెప్పడం జరిగింది. అగో అలాంటి తత్వాన్నే కలిగినటువంటి వాడు వీరబ్రహ్మేంద్ర. కానీ వీరబ్రహ్మాన్ని దేవుడు అంటే ఒక ఫిలాసఫీని అందరూ సమానం అన్నాడు కాబట్టి బుద్ధుని కనుక దేవుడు అన్నట్లుగానే అంటే ఇది ఒక ఫిలాసఫీ తీసుకొచ్చిన ఇతన్ని కూడా దేవుడు అని అంటే అది దేవుడు అనే చూడడాన్ని మీరు వెనక్కి తీసుకోవడం. నేను దేవుడు అనేటటువంటి దాన్ని ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే ఇప్పుడు ఈ మిత్రుడు చెప్పాడు కదా చారి గారు, ఏం చెప్పాడంటే ఆయన అమ్మవారిని పూజించాడు. అమ్మవారిని పూజించడం అంటే మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతీక అయినటువంటి వాడు. మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీలో ఉండేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి శక్తిని, భూమికి ఉండేటటువంటి ఒక ప్రగాఢమైన శక్తి ఎట్లాంటిదో స్త్రీకి ఉండేటటువంటి శక్తి కూడా అలాంటిదే కనుక ఆయన స్త్రీని నమ్మాడు. స్త్రీని నమ్మడం అనేటటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రాతి శూద్ర జాతుల యొక్క లక్షణము. అందుకే ఆయన శూద్రనాయకుడు, ఆయన కమ్మరి కులానికి చెందినటువంటి వాడు. శాస్త్రం ఏం చెప్పింది? శాస్త్రం అసలు కమ్మరి వాళ్ళకు కానీ కుమ్మరి వాళ్ళకు కానీ పద్మశాలీలకు కానీ వీళ్ళందరికీ కూడా అసలు శాస్త్రం వేదం చదివేటటువంటి అధికారం లేదు. అటువంటి సందర్భంలో వేదం చదువుకొని వేదంలో ఉన్నటువంటి మార్మికతను చదువుకొని మీరు చెప్తున్నది తప్పు, ఎవరైనా చదువుకోవచ్చు అనేటటువంటి దాన్ని ఒక మాట చూడండి. మగ్గము బట్టి నేసేటందుకు మోక్షమిదిగో వినరయ్యా. మగ్గము బట్టి నేసేటటువంటి వాడు ఏం చేయాలి అనేటటువంటి చెప్తుంటే భర్గో దేవస్యాయ అని మగ్గం పట్టుకొని ఊపితే అదే దైవం కనబడుతుంది నీకు అన్నాడు. అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. అట్లాగే నీకు పద్మశాలి అనేటటువంటి కులం శూద్ర కులము, మీకు వేదం చదివేటటువంటిది లేదు కానీ నువ్వు వేదం చదవచ్చు. భర్గో దేవస్య అది గాయత్రి మంత్రంలో లైన్ భర్గో దేవస్య అనేటటువంటి అంటే నువ్వు గాయత్రి మంత్రాన్ని లేదా ఈ వెలుగును ఈ ప్రకాశవంతమైనటువంటి దైవం అని ఒకడు ఉన్నాడు అనుకొని నువ్వు పూజ చేసినట్లయితే నువ్వు బ్రహ్మ జ్ఞానివే, నీవు చదివేటటువంటి అధికారం నీకున్నది. అదే రామానుజుడు చెప్పాడు చరిత్ర లోపల. అయితే దీనికి ఏం చేశారంటే కొన్ని బ్రాహ్మణవాదులు మనవాదులు ఆయనను దేవుడు చేసేటటువంటి ఒక మూర్సపూరితమైన కుట్రను చేసిర్రు. అంటే బ్రహ్మంగారిగా చూడకుండా బ్రహ్మంగారిలో ఉన్నటువంటి సాంఘిక సంస్కరణను చూడకుండా ఆయన గొప్ప విషయాలు చెప్పి దేవుడని మొక్కుతారు కావచ్చు, దేవుడని భావిస్తే తప్పే ఉంది అందులో. దేవుడని భావించడం వరకు పర్వాలేదు. దేవుడు అనేటటువంటి మార్మికమైన భక్తి లోపట, దేవుడు అనేటటువంటి ఒక భక్తి ముసుగు లోపట ఆయనలో చేసినటువంటి కుల నిర్మూలనను పక్కకు పెట్టేశారు. ఆయన చెప్పినటువంటి ప్రబోధాలను పక్కన పెట్టేశారు. కాలజ్ఞానం అనేదాన్ని ముందుకు తీసుకొచ్చారు. దేవుడు అనేటటువంటి మరొక భక్తి విషయాన్ని ముందుకు తీసుకొచ్చి భక్తిలో ముంచివేసి అసలు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని, ఆయన చెప్పినటువంటి చాలా బ్రహ్మాండమైనటువంటి సాంఘిక సమానత్వాన్ని, బుద్ధుడు చెప్పిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలను ఆయన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఆయన వారసుడిగా తీసుకున్నటువంటి దాన్ని పక్కన పెట్టేసి దేవుడు అనేటటువంటి ముసుగు లోపల ఆయన నలగదొక్కేటటువంటి ప్రయత్నం జరిగింది. రవీంద్రచారి గారు, రెండు విషయాలు. ఒకటి, వీరబ్రహ్మేంద్ర స్వామికి ఉన్న మాయలున్నాయి ఆయన దగ్గర, చనిపోయిన వాళ్ళని బతికించి బతికిన వాళ్ళని తదాస్తు అన్నారు అనేది నిజంగానే కనుక ఒక సంఘ సంస్కర్త, ఒక ఫిలాసఫర్, ఒక అద్భుతమైన అతీతమైన శక్తులు ఉన్నాయంటే కనుక వావి నిజంగానే సమాజం పట్ల ఆయనని దేవునిగా చూస్తాయా, లేదా వాస్తవ రూపంలో ఉన్న ఒక మనిషి, రక్తమాంసాలు ఉన్న మనిషి ఈ సమాజం కోసం పనిచేసిండు అనేదాన్ని తప్పించడానికి కోసం చేసిన అనుకోవచ్చు? ఒక విషయానికి వస్తే మనం వెళ్తున్నప్పుడు ఏదైనా మార్గమధ్యంలో ఏదైనా జరిగినప్పుడు దాన్ని సడన్గా ఎఫెక్ట్ తీసుకొని ఏదైనా ప్రథమ చికిత్స చేసేటువంటి అవసరం ప్రతి మానవుడి దగ్గర ఉంది. ఆయన సాక్షాత్తు భగవంతుడు అనేటువంటిది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బంగారాన్ని కూడా బంగారమా అని చూడడానికి మార్కెట్లో ఒక సాధనం ఉన్నది, బంగారాన్ని బంగారమా అని చూడడానికి సాధనం ఉన్నది. ఆ సూచే జాతే ఇప్పుడు వీరన్న శూద్ర జాతి, అదే కమ్మర. ఎవడు విగ్రహాన్ని చేసిస్తే ఈ ప్రపంచంలో ఆ విగ్రహాన్ని పూజ చేసుకుని బతుకుతున్నాడో వాడు శూద్రుడా, చేసిన వాడు శూద్రుడా అనడానికి సర్వశాస్త్రాలు గోచరిస్తూ ఆచరిస్తున్నటువంటి మహానుభావులందరే దానికి చెప్పాలి. దీనికి చిత్తూరు జిల్లా కోర్టు ద్వారా పంచాంగం గుండయ్య అనేటువంటి ఒక మహానుభావుడు చేసిన విధాంతానానికి మాకు ఎప్పుడో వీళ్ళకి రాజ్యాధికారం ఉన్నది, పూజాధికారం ఉన్నది, లేదన్నవాడు గాడిదే అన్నటువంటి తీర్పును ఆనాటి కాలంలోనే కోర్టు ద్వారా ఇచ్చుకున్నాము. ఈరోజు పూజా కార్యక్రమాలలో
అమోఘమైనటువంటి విషయాలలో వీరబ్రహ్మేంద్ర స్వామి వడ్రంగి కులంలో పుట్టాడు అని చెప్పడానికి ఒకే ఒక ఆధారం ఉన్నది. ఆనాడు మానవుడు బతకడానికే అతి ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి అంశం. మానవుడు అసలు బతకడానికే కష్టమైనటువంటి స్థితి. ఒక దిక్కు నవాబుల పాలన, ఒక దిక్కు అరాచకత్వము, తిండికి తికానా లేని పరిస్థితి సమయంలో కులమతాల గురించి ఆ అవకాశమే లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితం ఇంకా ఇప్పుడున్నది అంటే నేను ఒప్పుకుంటా, కానీ అప్పుడు ఎంతవరకు ఉందో నాకు తెలియదు. కులం ఉంది కాబట్టి కులాలు ఈ రోజు లేవు. కులం ఉంది, త్రేతాయుగంలో ఉంది, ద్వాపర యుగంలో కూడా ఉంది. లేదు, రాముని కులం ఉన్నది కాబట్టి ఆయన కులాన్ని వ్యతిరేకించారు. కులము ఓన్లీ కలియుగంలో కాబట్టి అసలు కులము అనేటటువంటి అంశం పట్ల ఆయన ఎంత స్పందించిందంటే, మీకు మనుధర్మ శాస్త్రం ఏం చెప్తుంది దొరికినా, స్త్రీణం గాయానయో అచ్చాన్నం తక్షణో వా దిక్కిశస్య చ దీక్షితస్య కధ్వర్ధస్య బుద్ధస్య నిగడస్య. అంటే ఏమిటి? వడ్డంగి చేసేటటువంటి వానికి, సంగీతజ్ఞుడికి, మనకు మనుధర్మ శాస్త్రంలో కూడా చెప్పాడు, కటివీ శాస్త్రం విధి చదివింపకున్నది నటవిట గాయక గన్నిక కుటిల వశస్సీదు రసము గ్రోలెడి చెవికి కటివీ శాస్త్రంబు మనుధర్మ శాస్త్రంలో అన్నాడు. మనుధర్మ శాస్త్రంలో అర్థమైంది. నట విట గాయక గన్నిక కుటిల వచస్సీదు రసం, నటునికి విటునికి గాయకునికి చదువు నేర్చుకునేటటువంటి అధికారం లేదు అన్నాడు. ఇక్కడేం చెప్పాడంటే, వడ్రంగితనం చేసేటటువంటి వానికి వేదం చదివే అధికారం లేదు, అసలు వడ్రంగి వాడు అనేటటువంటి ఆహారం తినడానికే తప్పు అని చెప్పేసి వ్యతిరేకించారు. వీరబ్రహ్మం గారు చెప్పిన దాంట్లో వైదిక మతం పోయిన తర్వాత కులం పోవును, మతములన్నీ మాసిపోవును అనే ఒక వర్డ్ వచ్చిన తర్వాత కులాలన్నీ పోయిన తర్వాత కలియుగం అంతా అవుతుందన్నారు. అంటే నిజంగానే ఈ కాంటెక్స్ట్ లో వైదిక మతాన్ని, అంటే ఇప్పుడు ఆది అద్వైత సిద్ధాంతం అద్వైత మతం ఒకటి అనుకుంటే కనుక వైదిక మతం పోయి కులాలన్నీ పోవును అంటే దీని ఒక పాజిటివ్ అప్రోచ్ లో చూడాలన్నా, మీరు అన్న దాని ప్రకారం మనుధర్మం మీరు అంటున్నారు కాబట్టి వైదిక మతాన్ని ఆయన అట్లా అన్నాడు కాబట్టి ఎట్లా చూడాలి దాన్ని, మరి ఏ యాంగిల్లో చూడాలి? మనం వీరబ్రహ్మం గారి యొక్క కాలం, జీవించిన కాలం 18వ శతాబ్దం. 18వ శతాబ్దం నాటికే భారతదేశానికి ఆంగ్లేయులు వచ్చారు. ఓకే, వివిధ దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అదే సందర్భం లోపల ఇస్లాం కూడా ఇక్కడ ఉంది. ఇస్లాం మతము దర్గా సెంటర్డ్ కల్చర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మీకు అక్కడ కర్ణాటకలో చూస్తే బసవడు, అదేవిధంగా మీకు హర్లయ్య చమార్ చెప్పులు కుట్టేటటువంటి వాడు భక్తి గీతాలు పాడాడు. నల్లగొండ జిల్లా ప్రాంతం లోపల ఇక్కడ చూసినట్లయితే దున్నయ్య దాసు తత్వాలు వాడుకుంటూ కుల వ్యతిరేకమైనటువంటి పోరాటం చేశాడు. పాడతాను. తర్వాత అదే చూసినట్లయితే మనకు నాసరయ్య సెక్ట్, గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో నాసరయ్య అనేటటువంటి ఒక మాదిగవాడు ఏంది ఇస్లాం మతాన్ని తీసుకొని దేవుడు సమానమే, అందరికీ సబ్కో ఏక్ మాలిక్ హే, దేవుడు ఒక్కడే, మతం లేదు కులం లేదు, ఇది మానవుడు సృష్టించినటువంటి ధర్మము, దీన్ని ధ్వంసం చేయండి అని చెప్పాడు. అదే పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పాడు, అదే వేమన గారు కూడా చెప్పారు. కాబట్టి కుల వ్యతిరేకమైనటువంటి కోణములో మనము చూడకుండా, చరిత్రలో ఒక మాట చెప్తానండి, తుకారామును మనుధర్మ శాస్త్రవాదులు బ్రాహ్మణవాదులు ఏం చేశారు, అతి చేశారు. ఎవడైతే కులం గురించి మాట్లాడు, కబీర్, తుకారాం, సంత్ రవిదాస్, అక్క మహాదేవి, నామదేవుడు, చోకమేళ, వీళ్ళంతా టైలరు, గడ్డెమ్ముకునే వాళ్ళు, పూల కింది కులాలు. ఆయన అజీవిక మతానికి చెందిన ఒక సిద్ధాంతాన్ని చూడండి మీరు, ఆయన బౌద్ధానికి దగ్గరగా ఉన్నాడు. ఎవరు? అందుకే ఆయన తనను తాను సమాధి చేసుకోవడం అంటే అజీవిక మతంలో ఉన్నటువంటి ఒక తపస్సు ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా శరీరాన్ని తనను తానే కుషింపజేసుకొని ఆత్మ పరమాత్మల బోధాన్ని ప్రతిపాదించేటటువంటి సోమనాథ్ గారు కలిగి ఉన్నాడు. సోమనాథ్ గారు, ఇవాళ కాంటెంపరీ స్టడీస్ లో ఇవాళ చూస్తే కనుక చిన్న రాష్ట్రాలు ఒక అంశం ఇవాళ ప్రధానంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. చిన్న రాష్ట్రాల అంశాన్ని కూడా బ్రహ్మం గారు ఒక 400-500 ఏళ్ల కిందే చెప్పాడని అంటారు. నిజమేనా ఇది? హలో సోమనాథ్ గారు, చిన్న రాష్ట్రాలు అవసరమైతాయి అనే విషయాన్ని ఒక్క నిమిషం ముందు, ఇంతకుముందు వక్త గారు మాట్లాడారు కదండి, శూద్ర జాతి అని. ఎవరు శూద్రు, ఎవరు బ్రాహ్మణులు? ఒకప్పుడు కులాలు లేవు కదండి వేదకాలంలో, జనక కాలంలో కూడా మాంసం అమ్మేవాడు కూడా బ్రాహ్మణుడు. ఆయన బ్రహ్మం గారు సాహెబ్ దగ్గర పోయినప్పుడు మన యక్షగానాలు ఆడతారు, మాంస భక్ష్యములన్నా మా కులము వారి. అది కాదండి, మీరు వడ్రంగం చేసేవారు మాంస భక్ష్యములు శూద్రుని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఒకటి, శిల్ప బ్రాహ్మణులండి, మాంస భక్ష్యములు పదార్థం చూడొచ్చు. అక్కడ రాజుగారు సింహాసనం కూర్చోవాలంటే శిల్పి బ్రాహ్మడే కిరీటం పెట్టాలి. తర్వాత రాయ భాస్కరుడు
వీళ్ళ వలన ఏమైందంటే మోసం జరిగి తర్వాత పౌరోహిత్యం వీళ్ళు చేసుకున్నారు. ఆ తర్వాత ఏమంటుంది కూడా అది. ఒక్కటి సోమనాథ్ గారు, ఇక్కడ బ్రహ్మం నేను అడుగుతున్నది ఏంటంటే, బ్రాహ్మణ సోమనాథ్ గారు, మేము శూద్రులం సోమనాథ్ గారు వినండి, ఒక్క నిమిషం సార్, 1 మినిట్. కోడి పుంజు గుడ్డు పెడుతుందనేది, ఏనుగు కడుపులో బర్రె పుడుతుందనేది, ఏమండి ఖాతా పూత లేని చెట్టుకు పనులుంటాయని, ఇవి విచిత్రాలు వినడానికి. ఇలాంటివి జరిగినట్లుగా అక్కడక్కడ మనం ఫోటోలను లేదా ఇప్పుడు టీవీలలో అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ఇట్లా చెప్పగలిగిన ఆయన, ఇంత విచిత్రాలను చెప్పగలిగిన బ్రహ్మం గారు, రాష్ట్రాల విభజన విషయం కావచ్చు లేదా చిన్న రాష్ట్రాల అంశాన్ని కూడా ఆయన గత 400 ఏళ్ల కిందనే చెప్పాడు, అంత దూరదృష్టి ఉంది అని ఇక్కడ మన స్టూడియోలో ఉన్నవారు అంటున్నారు. మీరు నిజంగానే ఆ విషయాన్ని ప్రస్తావించారా? మీ చెప్తానోటి, మీకు కావాలంటే మీకు ఆ సీన్ చూపిస్తాను. ఖమ్మంలో బుఖ్యా అనేవారు, అతని దగ్గర చాలా మేకలు ఉన్నాయి. అతని దగ్గర ఒక మేకకు చనులు వచ్చాయి, పాలు ఇచ్చింది. ఆ పాలు అతను తాగి చూశాడు, పేపర్లు కూడా వచ్చిందండి. మేకపోతు. మీరు కావాలంటే నేను డేట్ చెప్తాను. ఓకే. అయితే నా ప్రశ్న అది కాదు వినండి సోమనాథ్ గారు, అవన్నీ ఒక్కటి సార్ వినండి. అడిగారు కదా, వేప చెట్టుకు కళ్ళు వచ్చేనయా, ఇది నమస్తే తెలంగాణ పత్రికలో అక్టోబర్ 11వ తేదీన వచ్చింది. పంది ఆకారంలో పుడుతుందన్న ఇవన్నీ చాలా సిద్ధం దృష్టాంతాలు మనకు కనబడుతున్నాయండి. ఆయన దేవుడా, అతడు దేవుడు అని చెప్పుకోలేదు, కానీ ప్రజల్లో అతను శక్తి యుక్తులని చూసి దేవునిగా బ్రహ్మం గారు గొప్ప వ్యక్తి, భగవంతుడు, బ్రహ్మం గారు గొప్ప బ్రహ్మం గారు ఈ సమాజాన్ని సోమనాథ్ గారు ఒక విధంగా సంఘ సంస్కరణ తీసుకొచ్చాడు ఆయన. సోమనాథ్ గారు ఒక్క నిమిషం. ఆయన శిష్యుల్లో ప్రథమంగా అన్నాదయ్య సోమనాథ్ గారు శూద్రనేటవుతే శిష్యుడైనాడు. ఓకే, మీరు ఆగండి. వీరబ్రహ్మం చిన్న రాష్ట్రాలు, ఇవాళ మనం అంటున్న చిన్న రాష్ట్రాల పదం ఇది. కానీ ఒక 400-500 ఏళ్ల కింద రాజ్యాలు ఏ విధంగా ఉంటాయి, రాజ్యాల మధ్య విభజన ఏ విధంగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావించడం అక్కడక్కడ కొన్ని వాటిల్లో పద్యాల రూపంలో ఉంది. అది నిజమేనా? అది పద్యం రూపం కాదు, ఆయన కాళికాంబ సప్తపదిలోనే. ఒక్క నిమిషం సోమనాథ్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీరు ఆగండి. రాజ్యాంగ పరిస్థితులను బట్టి ఆయన ఎండగట్టాడండి. ఒక్క నిమిషం అంటే మీరు ఆగండి సోమనాథ్ గారు. ఓకే, మీరు చెప్పిన తర్వాత వారు చెప్పేది కూడా కరెక్టే. కానీ అయితే వారు కాళికాంబ సప్తపది నుండి ఒక 700 పద్యాలను రచించడం జరిగింది. దాంతోపాటు గోవింద వాక్యాలు అని హరిగోవింద శివగోవింద అనేటువంటి వాక్యాలలో వారు ఒక దగ్గర రాశారు. అయితే ప్రత్యేకించి ఒక ప్రాంతం పేరు అని ఏం చెప్పలేదు, ఎందుకంటే ఓ విశ్వ తపస్వి గురించి ఒక చిన్న విషయాన్ని గురించి ఆయనగా ఎక్కువగా మాట్లాడలేదు, ఎందుకంటే విశ్వమూలో ఎన్నో పార్ట్స్ ఉన్నాయి కనుక. అయితే చెప్పారు, మీరు అన్నట్టు మీకు వచ్చిన అనుమానంలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి, ప్రతి జీవికి వచ్చినటువంటి సందేహాన్ని తీర్చిపోయినటువంటి మహానుభావుడు ఆయన. ఓకే, దానికి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా తీసినా మళ్ళీ అది బంగారం వెళ్తుంది తప్ప దానికి పెయింట్ వేసుకోవాల్సిన అవసరం దానికి లేదు. కనుక 700 కోట్ల భూమండలములోను పొట్టుపోయి గట్టి నిలిచేనిమా, 7ళ్ళకొక ఊరు ఏకాంతమయ్యేని ఏకాంగులు వరదు అయ్యేరుమా, హరిగోవింద శివగోవింద అని ఆయన రాశాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జనాభా ఎంత ఉంటుంది? ఎన్టీఆర్ కాలంలో నాకు తెలిసి 6 కోట్లు అని ఆయన అన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇస్తున్న 10 కోట్ల మంది, రేషన్ కార్డు లెక్క 10 కోట్ల మంది, ప్రభుత్వం ఉన్న ఓట్ల సంఖ్య తీసుకుంటే 7,80,00,000 మంది. ఏముందండి, పేపర్లలో వస్తున్నది 8 నుంచి 9 కోట్ల. సరే ఓకే, నాకు ఎన్టీఆర్ కాలంలో 6 కోట్ల మంది, 6 కోట్ల ఆంధ్ర ప్రజలారా అన్న ఎన్టీఆర్ సమస్య తప్ప నాకు మిగతా ఈ భారతదేశంలో ఇంకా నాకు వేరే పదవి వినొస్తలేదు. ఎందుకంటే ఆయన సినిమా తీసిన తర్వాత ఆ సినిమా తీసుకుంటే నేను బతికేస్తున్నా, అది మాత్రం గుర్తుంది. ఇప్పుడు 7 కోట్లు ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నా. దానిలో ఆ 7ను 13 చేసినటువంటి మహానుభావులు ఉన్నారు, 4 రేషన్ కార్డులు తినే వాళ్ళు ఉన్నారు. అదొక వ్యవస్థ, దానికి మనం ఏం చేయలేం. అయితే 700 కోట్ల అంటే ఆయన చెప్పిన లెక్క 700 కోట్ల అంటే దాని అర్థం ఏంటి? 700 కోట్ల ఈ రాష్ట్ర జనాభా భూమండలంలోనూ పొట్టుపోయి గట్టి నిలిచేయమా, ఉట్టు తాలే ఎగిరిపోతుందంట. ఎక్కడికి నిలిచేయమా? 7ళ్ళకొక ఊరు ఏకాంతమయ్యేని అంటే 7 జిల్లాలకో 8 జిల్లాలకో ఒక రాష్ట్రం అయిపోతుంది. ఇది 100% కరెక్టు. ఏకాంగులు వరదు అయ్యేరుమా, అక్కడ అంటే ఎవరికి వాడే గొప్ప చెప్పుకునేటువంటి సొంత సామ్రాజ్యాలు పోతాయి, ప్రజా సామ్రాజ్యాలు పూర్తిగా వచ్చేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఈ వాక్యం ద్వారా నేను అనుకునే నా పరిశోధనలో తేలినటువంటి అంశం. ఉదాహరణ ఏమైనా చెప్తారా మీరు? అట్లా ఏమైనా రాష్ట్రాలు ఉన్నాయి అట్లా? అటువంటి రాష్ట్రాలలో వచ్చి మనకు ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఇంకా చిన్న రాష్ట్రాలలో
చాలా చాలా జార్ఖండ్ టైపు ఆలోచన విధానంలో నేను పరిశోధన చేసిన దానిలో వచ్చింది. ఈ మధ్యలో ఈ 2012 నుంచి నాకు తెలంగాణ ఉద్యమము 60 సంవత్సరాల నుంచి జరుగుతుందన్న విషయము నేను పుట్టలేదు కనుక నాకు ఆ విషయం తెలియదు. తెలుస్తూ పుస్తకాల ద్వారా హైదరాబాద్ రంగారెడ్డి కలిపి ఇక్కడ 7 జిల్లాలు అని ఈ ఈ ఈ వాక్యాన్ని బట్టి ఇది పక్కా అని నేను నిర్ధారించుకున్నా. ఇది రైటో రాంగో మళ్ళీ స్వామి చెప్పాలి, చెప్తాడు కూడా. సోమనాథ్ గారిని దీనిపైన అభిప్రాయం తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సోమనాథ్ గారు చెప్పండి. రాజ్యాల లోపల బ్రహ్మం గారు చెప్పిన దాని కోడ్ వర్డ్స్ ఉన్నాయండి. రకరకాల వాళ్ళు దానికి భాష్యాలు చెప్తున్నాడు. ఒక ఖండితమైనటువంటి గేమ్ ఎటుందంటే, ఊరికిద్దరు రాజులవుతారు, కీళ్లు లేని ప్రధానులవుతారు, రండ కొడుకులు రాజ్యమేలక రయ్యతుల కాలబెట్టి చంపుతానన్నారు మహాప్రభు అన్నాడు. దీన్ని బట్టి ఆయన ముందుగా ఊహించి రాజ్యం అంతా ఛన్నోభిన్నంగా అవుతుంది, క్షుబ్ధ బయలుదేరుతుంది, ప్రజలు అల్లకల్లోలు పడతారు, రకరకాల మంత్రులు వెళ్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక శాఖ ఒకరు దీని దానికి మొత్తం లేకుండా ప్రజల యొక్క క్షేమాలు పట్టించుకోకుండా స్వార్థాన్ని భయపడే పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నామండి. కానీ రాజ్యాల విభజనకు సంబంధించి ఇందాక రవీంద్రాచారి మాట్లాడితేమనంటే 7 ఊర్లకు ఒక ఊరు మిగిలేనయా అంటే ఆయన చెప్తున్న ఉదాహరణ ఛత్తీస్గఢ్ తీసుకున్నా, జార్ఖండ్ తీసుకున్నా, ఉత్తరాఖండ్ తీసుకున్నా, ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని తీసుకున్నా సరే, దక్కన్ పీఠ ఇవన్నీ అంత నాశనం అయిపోతుందని వారు చెప్పారు. వారి సంగతి జన నష్టం చాలా భిన్నమైనటువంటి అర్థం వస్తుంది కదా. ఇప్పుడు ప్రభవా పార్థివ మధ్య బహుళయా సంభవామి అనేటటువంటి ఆయన సంస్కృతం వచ్చిన పండితుడు. వీరబ్రహ్మం గారి గురించి వీళ్ళకి ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆయన సంస్కృతం వచ్చినవాడు. నేను అనుకోవడం ఏంటంటే 18వ శతాబ్దం వాడు కనుక అప్పటికే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వచ్చారు కాబట్టి ఆయనకి ఇంగ్లీష్తో కూడా కొంత పరిచయం ఉండాలి. అక్కడ నోస్ట్రాడామస్ మొదలైనటువంటి వాళ్ళు ఖగోళ ముందు శాస్త్రాలు చెప్పారు కదా. ఇప్పుడు ముందు విషయాలు చెప్పడం దీంట్లో అది కాదు, ఈ చాలా విషయాలు చెప్పిన ఆయన. అవును, అప్పటికి వీరబ్రహ్మం రాకముందే పల్నాడు యుద్ధం జరిగింది. అవును, అప్పటికి నాయకురాలు నాగమ్మ ఒక మహిళ మంత్రి, ప్రధానమంత్రి. అవును, ఆడ యుద్ధ రంగంలో కీలకమైన పాత్ర పోషించింది. అవును, అంటే అక్కడ ఒక యుద్ధాన్ని తెలిసిన చరిత్ర కూడా ఆయనకు ఉండొచ్చు బహుశా. ఇదే రాజ్యాల విభజనకు సంబంధించిన ఇప్పుడు 7 ఊర్లకు ఒక ఊరు మిగిలేట వరదలు రావచ్చు, నిజంగా రాజ్యాల విభజన కూడా జరగవచ్చు దాని మీద. అంటే ఇట్లాంటివి ఈ రాజ్యాల విభజన దానికి మనం తార్కికంగా చూస్తే 1947 సంవత్సరానికి పూర్వం 560 సంస్థానాలు ఉన్నాయి కదా. మరి 7 ఊర్లకు ఒక ఊరు అంటే ఆ సంస్థానాలన్నీ కలిపి విలీనం చేసింది కూడా అనుకోవచ్చు కదా. సోమనాథ్ గారు అద్భుతాంశాలు ఇక్కడ సార్ ఏంటంటే వీటిని అద్భుతాంశాలు 500 సంవత్సరాలు గడిచింది కనుక ఏ శాస్త్ర పురాణాలు ఇదేంటోనైనా అద్భుతాంశాలు జానపదులు పాటలు పాడుకునేటటువంటి చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కి తదత్క నేర్చేరు, చెప్పలేదంటనకపోయేరు తప్పదిదిగో గురుని ఆజ్ఞ, తప్పుదోవల బోవు వారల సప్పరించి మింగ శక్తులు, చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కి తబతక నేర్చేరు, ఆకాశము ఎర్రనయ్యేను అదిగాక జగమున 6 మతములు ఒక్కటయ్యేను. ఇట్లా అద్భుతాంశాలు చేస్తాయి. మీరు అట్నే వినండి, సర్దార్ సర్వాయి పాపన్న విషయానికి వస్తే కూడా అద్భుతాంశాలు జైనైన బాలనాగమ్మ విషయంలో కూడా అద్భుతాంశాలు జానపదులు చేస్తారు. అట్లా వచ్చి అందుకే అసలు సర్దార్ పాపన్నను కూడా వినండి. ఇక్కడ సర్దార్ పాప అంటే వీరబ్రహ్మం గారి యొక్క నిజమైన బోధనలు బయటికి రాకుండా చేసేటటువంటి కుట్ర జరిగింది అధ్యయనం చేసినామని చెప్తున్నారు. సోమనాథ్ గారు, రవీంద్రాచారి దీనిపైన బ్రహ్మం గారు చెప్పిన వాటిపైన సీరియస్గా స్టడీ చేస్తున్న ఒక స్కాలర్. ఆయన అంటున్నది ఏంటంటే ఇవాళ ఉన్న ఈ రాజకీయ పరిణామాలు మీరు ఇందాక చదివిన పద్యం ఆధారంగా తీసుకున్నా సరే, ఒకవేళ కనుక రాజకీయ పార్టీలు రాజకీయాల వైఫల్యం కారణంగానే ఇలాంటి ఉద్యమాలు జరిగి ఉండవచ్చు, లేదా పెద్ద రాజ్యాలు చిన్నవి, చిన్న రాజ్యాలు పెద్దవి కూడా కావచ్చు కదా. ఆ కోణంలో ఎందుకు దాన్ని అర్థం చేసుకోకూడదు? అవును, రకరకాల ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటానండి. ఇప్పుడు వారు ఇంతకుముందు చెప్పారు కదా, నాగమ్మ గారి ప్రభావం పడి ఉండొచ్చు అని. నాగమ్మ ఎందుకు అనుకోవాలి? ఇందిరాగాంధీ గారిని రాబోయే విషయం చెప్పింది ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు గాంధీ మహాత్మ గురించి చెప్పారు స్పష్టంగా, గాంధీ కూడా పుట్టేను మా అన్నాడు, అది స్వీకరించడం లేదు. శ్వేతముకుల్ వచ్చి ధూమ అయ్యనండి, మరి గాంధీ రాలే కదా. శ్వేతముకులు తెల్లారు వస్తారు, భూతలమున ఇనుపకమ్ములపై పొగబండ్లు నడిపిస్తారు, అవే రైళ్లు, ఇవన్నీ విమానాలు వస్తాయి, అన్ని వస్తాయి, పురాణ శాస్త్రాలు ఉన్నాయే కదా. కానీ సోమనాథ్ గారు,
ఇవాళ మనం ఏ పురాణం ఉందండి ఇనుప కమ్ములపై పుష్పక విమానం లేదా అండి? కోబండ్లు అప్పటికే పరిగెత్తని పుష్పక ఏదో విమానం వచ్చిందా ఏదన్నా? ఉంది. అప్పటికే పుష్పక విమానం ఉన్నది కదా, పుష్పక విమానం ఉంది. స్వామి శ్రీరాముడు పుష్ప విమానం కాదండి, పుష్పక విమానం పొగబండ్లు వచ్చినాయా చెప్పండి దయచేసి. కాబట్టి నేను ఏమంటున్నంటే ఇవన్నీ అద్భుతం. పొగబండ్లు రాలే కదండి. 12 తలల నాగుబాము పడగ విప్పి గొడుగు పట్టింది ఇనుప కమ్ములపై వేగంగా పరిగెత్తండి, అది కూడా సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర లోపట 12 తలల నాగుబాము పడగ విప్పి అది గొడుగు ఉందా పట్టింది. చెప్పండి, మీరు కాశీ ఈ నుంచి సంగతి రామేశ్వరం పోయి ఖండించండి, బ్రాహ్మణులు ఈ లేక సన్నివేశాన్ని చూసి సర్దార్ పాపని లేపి అంటే బహుజన నాయకులందరినీ ఓకే, ఓకే. అంటే నేను చెప్పదలుచుకున్న అది అంశం సర్దార్ ఏంటంటే పాపను వినిపించండి ఇవన్నీ అండి. కట్టుకథలు వీరబ్రహ్మం కల్పించారు. గురించి నిజమైన మాట్లాడండి మీరు. చరిత్రకు కట్టుకథలు కల్పించారు. విషయం ఏంటంటే, సోమనాథ్ గారు, ఏడు ఊర్లు ఒక్కటయ్యేదానికి తెలంగాణ కావచ్చు. వీరి పేరే రవీంద్రాచారి గారు మీరు ఒక్క నిమిషం. ఇదివరకు ఆల్రెడీ మనకు జరుగుతున్న ప్రచారంలో ఉన్న భాగం కంటే కొత్త విషయాన్ని మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, చెప్పండి. ఎందుకంటే ప్రజలకి అదే చెప్పండి అది. ఇట్లాంటి వాళ్ళ వల్లనే కొంత ఇబ్బంది ఉంది. చెప్పిందానే మళ్ళీ చెప్పి కొత్తది మీరు చెప్పండి. ఓకే. నేను కొత్తది అది మీరు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పాడు, ఆడలేసిపోతుంది అన్నాడు, ఈడ దుమ్ము అంటుంది అని చెప్పి అనవసరమైన ప్రచారం చేశారు. ఆయన చెప్పిన అంశాలని ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితిలో జరిగింది. మనకి 1989 నుంచి యునైటెడ్ విశ్వగాయత్రి యూనివర్సల్ ఆర్గనైజేషన్ అని ఒక మహాత్ముడు మన మాస్టర్ ప్లాన్ ఏరియాలో సరే స్థాపించారు. ఓకే, ఆయన ఏం చెప్పండి అది చెప్పండి. మళ్ళీ మీరు మళ్ళీ మీరే అడిగి వారు ఏం చెప్పారంటే ఏం చెప్పారు అది చెప్పండి. కాళికాంబం అనేటువంటి మకుటంతో ఒక 700 పద్యాల్లో ప్రతి మానవుడు జీవించదగ్గటువంటి విషయము మొత్తం చెప్పాడు క్లియర్గా. 2 మాటలు చెప్పండి దాన్ని. 2 మాటల్లో చెప్పాలంటే 2 మాటలు కాదు, ఏ ఒక్క పాయింట్ తీసుకున్నది తీసుకోండి, ఒక పాయింట్ పరమశివుడనంగా మరొకడు లేడు, పరమశివుడనంగా బట్టబయలులోన పరమాత్మ నిండు కాళికాంబాంశ కాళికాంబ అన్నాడు. ఉపనిషత్తులందు ఉపదేశకులయందు శత్రులందు శ్రద్ధ చూపవలయు, శ్రద్ధ లేక ముక్తి సాధింప శక్యమా కాళికాంబహంస కాళికాంబ. రైట్, మీరు అన్నారు అన్ని ఉన్నాయని మీరు చెప్తున్నా. నేను అన్నా హజారే ఉద్యమం చేసిండు అవినీతిని అరికట్టాలని. అట్లాంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? రెండవది, మహిళల రక్షణకు సంబంధించిన ఇంత పెద్ద ఉద్యమాలు అల్లరి జరుగుతుంది, దీనిపైన బ్రహ్మంగారు ఏమైనా అన్నారా? దాని మీద మీరు ఏమైనా చెప్తారా? వారి ఆస్థానంలో ఉన్నప్పుడే వారి కూతురు ఎవరైతే వీరనారాయణమ్మ కూతురు ఈశ్వరీదేవి వాళ్ళ మనవరాలు కారణం చేత స్త్రీ యొక్క ప్రాముఖ్యతనాన్ని ముందు ఈ కలియుగంలో ముందు స్త్రీ యొక్క ప్రాముఖ్యతనే పెరుగుతుంది, వారికే అధికార విషయాలు ముందుకు వస్తాయి అనేటువంటి అంశాన్ని వారి ద్వారానే నిరూపించారు. వారి ద్వారా నిరూపించి ఆ విషయాన్ని చెప్పి వెళ్ళాడు. ఏం చెప్పాడంటే స్త్రీయే అన్నింటికంటే ప్రాముఖ్యతని ఇవ్వాల్సినటువంటి అంశంలో ఉన్నది. అందరికీ కూడా తల్లి పూజ్యమైనటువంటిది కనుక స్త్రీ తల్లిలాగా భావించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇందిరాగాంధీ విషయంలో ఉన్న క్లారిటీ దీంట్లో ఒకటి, నీళ్ల నుంచి దీపాలు వెలిగించిండు హైదరాబాద్ సంస్థానంలో అని చెప్పినది. అది జల విద్యుత్ అని తను అర్థం చేసుకోవచ్చు. లేదా విధవరాండ్ర ప్రధాన రాజ్యం వెళ్తారని చెప్పిండు. అది చాలా దేశాల రాజ్యాలు వెళ్తారు, మన దేశం కూడా జరిగింది, అది మన పక్క రాష్ట్రంలో కూడా జరిగింది, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కూడా చూస్తున్నాం మనం. అట్లానే ఇవాళ అవినీతి వ్యతిరేక ఉద్యమాలు కానీ, ఓట్ల కోసం నోట్ల కోసం జరుగుతున్న ఉద్యమాలు కానీ, రాజకీయ పార్టీల వైఫల్యాలు కానీ, ప్రజల నమ్మకం కోల్పోవడం కానీ ఇవి జరుగుతున్నాయా? వీటికి సంబంధించిన ప్రెడిక్షన్ ఏమన్నా ఉందా అనేది అనేది? అంటే అవినీతి ఉద్యమం గురించి కంటే సోమనాథ్ గారు రైట్, మీరు సోమనాథ్ గారు చెప్పండి. ఇప్పుడు స్త్రీల గురించి అడిగారు కదండి. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది తన కూతురు అత్తవారింటికి పంపేటప్పుడు ఆయన ఉపదేశించింది చెప్తున్నాను. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పరు, బుద్ధిమంతు. ఆడది ఈడది కాదన్నాడు. పెళ్ళైన తర్వాత నువ్వు అక్కడమ్మనే ఇక్కడ కాదని చెప్తూ అబల అనరాదు అని చెప్పాడు. స్త్రీ మూల శక్తి అని చెప్పాడు. ప్రజల్లోకి ఉదాహరణకి ఏంటంటే సావిత్రి రుక్మిణి ఉదాహరించి వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారు దాన్ని ఉదాహరించి తన కూతురికి జ్ఞానోపదేశం చేసిన మహానుభావుడు ఆయన. అమ్మ నాన్న ఈ దేవతలు కూడా తల్లి పేరు ముందవుతుంది, స్త్రీ ముందవుతుంది. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, అదేవిధంగా అత్త మామలు, అమ్మ నాన్నలు అని చెప్పి వక్కానించిన మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. కానీ సోమనాథ్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. సమకాలీన రాజకీయాల మీద 1983-84లో ఒక సినిమా స్టార్ రాజకీయ పార్టీ పెడతాడనే విషయాన్ని, అదే సందర్భంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అనే విషయాన్ని చాలా నేరుగా బ్రహ్మంగారు చెప్పండి మీరు అంటున్నారు. అట్లనే ఇవాళ మన దగ్గర జరుగుతున్న ఉద్యమాలు కానీ,
ఇవాళ మనం చూస్తున్న సమీకరణలు కానీ ఇవాళ చూస్తున్న వ్యవహారాలు కానీ వీటికి సంబంధించి బ్రహ్మంగారు ఏమైనా అన్నారా? అది మీరు ఏమైనా కోట్ చేస్తారా అంటున్నా. ఇప్పుడు కొన్ని చాలా పదాలు ఎట్లున్నాయంటే కాలజ్ఞానంలో ఆ 4 సంవత్సరాల ముందు వాడిన పదాలు చాలా ఉన్నాయి. డీకోడ్ కావాల్సిన సందర్భం ఉంది. ఆ డీకోడ్ అయితే గానీ స్పష్టంగా తెలుస్తుంది. లేకపోతే ఈ విధంగానే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి తమకు తోచిన విధంగా దాన్ని భాష్యం చెప్పే పరిస్థితి వస్తుంది. మొత్తానికి ఏంటంటే రాజ్యకి అస్థిరత వస్తుంది. రంగులు పూసుకున్న వారు రాజ్యం వెళ్తారని చెప్పారు శివాజీ గణేశన్, తర్వాత మరి ఎన్టీ రామారావు వీళ్ళు రాజ్యం మేలారు. ఇందిరాగాంధీ నారి ఆమె కూడా వచ్చింది. ఇవన్నీ వారు చెప్పినవి. ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పిండవచ్చు కాదన్నాను, కానీ వారు చెప్పిన ఇప్పటిదాకా ఏ పొల్లు పోలే. ఇంకా తెలిసిందా కృష్ణా నది ఉప్పొంగుతుంది, మళ్ళీ శ్రీశైలం మల్లన్న గుడి వరకు నది ఉప్పొంగుతుంది, 7 మంది కోట్ల నల్లపూసలు రాలుతాయి అని రకరకాలు చెప్పారు. సోమనాథ్ గారు లేపాక్షలో కూడా సోమనాథ్ గారు రంకె వేస్తుందని చెప్పాడు. సోమనాథ్ గారు దక్కన్ పీఠభూమి గురించి కూడా అంటే ఇవాళ ఉన్న హైదరాబాదు ఈ తెలంగాణ ప్రాంతం గురించి కూడా బ్రహ్మంగారు 1-2 పద్యాలు ఆశి రూపంలో చెప్పినట్టుగా ప్రచారంలో ఉంది, నిజమేనా? ఇప్పుడు నేను చూసిన కాడికి ఏంటంటే ఉత్తర దేశం వాళ్ళు పరిగెత్తుకుని దక్షిణ దేశానికి వచ్చేనుమా అని చెప్పాడు చోట. రేపొద్దున వీళ్ళు యూటీ చెప్తున్నారు కదా, ఉత్తర దేశం లోపట సెక్యూరిటీ లేదు, విదేశాల సురక్షితంగా ఉన్న ఇది తూర్పు దేశం సెక్యూరిటీ కోసం యూటీ అడుగుతున్నారు వాళ్ళు, ఉత్తర దేశం కాదు. ఉత్తర దేశం వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు చాలా మంది, దక్షిణాది వాళ్ళు కూడా ఉత్తరం పోయిరు. నిజంగానే అంటే ఇందాక సోమనాథ్ గారు దక్షిణం వాళ్ళు ఉత్తరం పోయిరు, ఉత్తరం వాళ్ళు దక్షిణం వచ్చిన. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల తూర్పు వాళ్ళతోటి. అయితే సార్ ఒకటి ఏంటంటే కాలజ్ఞానం అనేటటువంటిది ఒక మానసిక స్థితి. వినండి, కాలజ్ఞానం అనేటటువంటిది ఒక మానసిక స్థితి. నేను చెప్పగలుగుతాండి కాలజ్ఞానం, చెప్పమంటారా? ఒక్క నిమిషం. కేసీఆర్ కూడా కాలజ్ఞానం చెప్తాడు, నగరపాటి కూడా కాలజ్ఞానం చెప్తాడు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిస్తాడని ఎందుకు చెప్పలేదు మరి? మాట్లాడుతున్నా నేను. అంటే ఇవన్నీ ప్రజలు అసలు పోతులు వారి యొక్క లక్ష్యం ఏంది, అసలు ఆయన గమ్యం ఏంటిది, ఆయన ఎక్కడ చేరాలనుకున్నాడు, ఆయన ఎవరెవరిని దగ్గర తీసిండు, ఆయన రాసిన మొత్తం సాహిత్యం అంతా దేని మీద రాయబడింది. ఈ కోడిగుడ్డు పెడుతుంది, పాంగుడ్డు పెడుతుంది, ఈ కుచమర్దన స్వాములు, వెనకకు పోయే స్వాములు, మీద పోయే స్వాముల గురించి రాయలేదు ఆయన. ఇప్పుడు బయటికి పోయే స్టూడియో కూడా దక్కన్ పీఠ భూమి లేదు. ఒకసారి దీని గురించి ఇవాళ అది డిస్కషన్ ఉంది. ఎందుకంటే యూటీ అనేది ఉత్తరాది వాళ్ళ కోసం కాదు, ఇక్కడ జరుగుతున్న చర్చ వేరు. కానీ 400-500 సంవత్సరాల క్రితమే దక్కన్ పీఠ భూమి మొత్తం దేశానికే జీవనాధారం అని, హైదరాబాదే నగరమే చాలా కీలకమవుతున్న ఒక అంచనా. ఎందుకంటే ఆయన హైదరాబాద్ నగరానికి వచ్చినట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి. హైదరాబాద్ కాదు, యావత్ విశ్వాన్ని కూడా తిరిగాడని నేను అనుకుంటున్నాను. పైకి కింది కూడా పోయి వచ్చాడేమో. అయితే ఉత్తరాది జనులు దక్షిణాభిముఖులై ఉత్తరాయణమందు వచ్చేరుమా. ఉత్తరాయణం అనేటువంటి దాని గురించి అర్థం వీరు బాగా చెప్తున్నారు కనుక మరి వీరు కూడా దాని గురించి చెప్పాలి. కత్తి పరిచి ఘనయుద్ధం వయ్యేని కలిభూదేవియు అనికేనిమా అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ కత్తులతో అన్ని రకాలుగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, తెలంగాణ గురించి జరుగుతున్నాయి, ఆంధ్ర గురించి జరుగుతున్నాయి, అనేకమైన సమస్యలు జరుగుతున్నాయి. ఉత్తరాది జనులు దక్షిణాభిముఖులై అంటే దాని అది ఉత్తరాయణ మందు. ఉత్తరాయణ పుణ్యకాలం మన భీష్ముడు నాకు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంతవరకు నేను కత్తుల మీదనే ఉంటానని ఆయన పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకు? ఆ సమయంలో చచ్చిపోతే నాకు పుణ్యకాలం వస్తుందని. ఆ పుణ్యకాలం వచ్చేదాకా దీనికి పరిపత్తి లేదేమో తెలంగాణకు, అంతకే ఈ లేట్ అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. దాని గురించి వేరే సందేహం అవసరం లేదు. మీ వ్యక్తిగత అభిప్రాయం? నా వ్యక్తిగత అభిప్రాయము. అయితే ఖచ్చితంగా ఉత్తరాది జనులు దక్షిణాభిముఖులే అంటే అది ఎప్పుడో ఉత్తరాయణ కాలం మంది వస్తుంది. ఉత్తరాయణ కాలం ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, 6 నెలలకు ఒకసారి ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 కాలాలు ఉన్నాయి. ఆ కాలంలో వస్తుంది. ఆ కాలం కోసం అందరూ అటు వాళ్ళు కానీ ఇటు మనం కానీ ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి. రెండోది, ఢిల్లీ వారు తరలి దక్షిణం వచ్చేరు ఉల్లమెల్లా తల్లడిల్లేనిమా, నెల్లూరు సీమంత నిర్మాలమయ్యేని గుగ్గిళ్ళ దగ్గ అని కమ్మేనిమా. ఇది కూడా అన్నారు. ఢిల్లీ వారు తరలి దక్షిణం వచ్చారు అన్నాడు. ఇందుకు నేను చెప్పిన మాట కనుక ఒకవేళ తప్పితే, ఇందుకు తప్పితే హీనజాతిని పుడతా అన్నాడు. హీనజాతి అంటే ఏదో శూద్రజాతి ఆ జాతి అని కాదు, అంటే జీవం బయటికి రావడానికి కూడా ఇబ్బంది అయ్యేటువంటి సూక్ష్మమైనటువంటి ప్రాణి జాతిలో పుడతానన్నాడు. నా మాట ఒక్కటి పోలిపోయినా అటువంటి వాళ్ళల్లో
ఇటువంటి స్వాములు ఉన్నారు, నాలాంటి వారి స్వాములు ఉన్నారు, ఇటువంటి స్వాములు ఎంతోమంది దేశం మీద ఉన్నారు. మాట్లాడడానికి ఉన్న హక్కులు ఉన్నాయి. నాలుగు ఉన్నందుకు అది మాట్లాడాలి, లేనందుకు చూడాలి. ఇటువంటి లక్ష్యాలతో కూడుకున్నటువంటి వాళ్ళు చాలా. అంటే మీరు అయితే ఈ రెండు వాక్యాలలో ఉద్దేశం ఏంటంటే, ఉత్తరం నుంచి దక్షిణం గురించి మాట్లాడారు కనుక మనం దక్షిణంలో ఉన్నాం కనుక ఇదే అనేటువంటిది మనం నిర్ధారణ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి రచయితకి ఒక పైత్యం ఉంటుంది. దక్కన్ పీఠభూమి అనేది ఉందా? దక్షిణాభిముఖం అంటే దాని దక్కన్ అనే పదం దక్షిణం నుంచే వచ్చింది. ఇది ఫస్ట్ అందరూ గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. దక్కన్ సిపాయి వచ్చినాక దక్షిణ రాలే, దక్షిణంలో ఉన్నాక దక్కన్ అని పెట్టుకున్నాడు దానికి. ఎందుకంటే ఈ సామ్రాజ్యంలో అక్కడున్న అక్షరానికి ఇంత జోడిచ్చేదేనే కొత్త భాషలు పుట్టినాయి, అట్లా తయారైంది వ్యవస్థ. సో ఆ రెండు భాషల పట్ల నేను ఏకీభవించడం జరుగుతుంది. ఇది ఆయన చెప్పిన ప్రతి అంశం జరుగుతుంది కనుక నేను ఖచ్చితంగా నమ్మేటువంటి అవసరం ఉన్నది. ప్రపంచం అంతా కూడా నమ్మాలి, నమ్మి తీరాలి కూడా. భవిష్యత్తు హైదరాబాద్ అకార్డింగ్ టు భవిష్యత్తు కూడా హైదరాబాదే. అంటే భూకంపాలు పక్క వస్తుంటే ఢిల్లీలో ప్రధానమంత్రి ఉన్నా లేకపోతే ముఖ్యమంత్రి ఉన్నా రావాల్సిందే గట్టి రావు కదా, హైదరాబాద్ అయితే రావు అని మనం అనుకోవద్దు. ఎక్కువ చేస్తే హైదరాబాద్ కూడా వస్తుంది. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అయ్యే ఎక్కడైనా ఎర్త్క్వేక్ అనేటువంటి దానికి ఇక్కడే వస్తుందని చూపించేటప్పుడు ఎవరు లేకుండా పోయాడు మార్కెట్లో. ఒకనాటి కాలంలో ఒకడు ఈ భూమిని రౌండ్గా ఉన్నదని ఒకరంటే స్క్వేర్గా ఉన్నదని ఒకరు అన్నారు. ముందు స్క్వేర్ అని ఆ తర్వాత రౌండ్ అన్నారు. సైంటిస్టులకి అటువంటి అవగాహన లోపం ఉంటే అటువంటి అవగాహన మీద కూడా మించినటువంటి శాస్త్ర పరిశీలన చేసినటువంటి మహానుభావుడు ఆయన గురించి ఎటువంటి పొల్లును మాట్లాడాల్సిన అవసరం ఎవరికి లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ పొల్లుగానే పోతుంది. మీరు చెప్తున్న దాంట్లో సమ్మరీలో దక్కన్ ప్రాంత ప్రస్తావన అంటే హైదరాబాద్ నగర ప్రస్తావన కూడా బ్రహ్మంగారి దాంట్లో ఉంది అనేది ఉన్నది. కేవలం హైదరాబాదే కాదు, దక్కన్ మొత్తం. రైట్, దక్కన్ మొత్తం. దక్కన్లో హైదరాబాద్ కూడా ఉంది. రైట్. ఓకే. సోమనాథ్ గారు, చివరిగా ఒక మాట చెప్పండి. ఇవాల్టికి బ్రహ్మంగారి రిలవెన్స్ ఏమిటి? ఈ రోజున్న దానికి బ్రహ్మంగారు ఈ రోజు కూడా నిజమే అని అనడానికి మీరు ఒక ఉదాహరణ చెప్పండి, ఒకటి రెండు మాటల్లో. ఒకటి ఏంటంటే ఆయన చెప్పండి. ఆత్మ ప్రబోధం చేస్తూ ఎల్లకాల అందరికీ పంచట్టు చెప్పాడు. బ్రహ్మమనగ వేర పరదేశమున లేడు, బ్రహ్మమనగ చూడు పట్టబయలు, తనకు తానే బ్రహ్మ తారకమౌనయ్యా అని బోధించాడు. ఇంకోటి, యజ్ఞం చేసే వాళ్ళు చాలా మంది చూడడానికి యజ్ఞం చేస్తారు, విధి తెలియదని చెప్పి చక్కగా ఖండితంగా ఖండించాడు. యజ్ఞము చేసే సుజనులకు తెలియదయా, అగ్రజన్మమైన తనలో అగ్ని లేపి. సోమనాథ్ గారు వెయిట్. కృష్ణ గారు, మీరు ధన్యవాదాలు. మీరు మీ నేపథ్యం చూసినా లేదా ఇవాళ ఉన్న సమాజాన్ని బట్టి చూసినా బ్రహ్మంగారిని ఎట్లా అర్థం చేసుకోవాలో క్రిస్ప్గా చెప్పండి. బ్రహ్మంగారి యొక్క రిలవెన్స్ అంటే మొత్తం యావత్ భారతదేశంలో భక్తి ఉద్యమాల పేరు మీద ఇప్పుడు చెప్తున్న వీళ్ళు బోర్డు తగిలిచ్చారు, భక్తి ఉద్యమం అని బోర్డు తగిలిచ్చారు. హైదరాబాద్కి వచ్చి కనుక తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటం జరుగుతున్న కాలం లోపల ప్రతిదానికి మహాంధ్ర సభ విశాలాంధ్ర అని బోర్డు తగిలిచ్చినట్టు వీళ్ళు భక్తి ఉద్యమాన్ని బోర్డు తగిలిచ్చారు. కానీ అసలు వాళ్ళు చేసినటువంటి ఉద్యమం ఏంటి అనేటువంటిది చాలా పరిశోధన చేస్తే బ్రహ్మంగారి మీద కర్ణాటక ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి మీద తులనాత్మక పరిశీలన జరిగింది. సాహిత్యంలో కానీ మనకు విశ్వవిద్యాలయాల్లో. అర్థం ఏమిటంటే తుకారాము కానీ, కబీర్ కానీ, రవిదాసు కానీ, బసవడు కానీ, ఇక్కడ ఉన్నటువంటి బీరప్ప, ఇప్పుడు యాదవులందరూ బీరప్ప గుడి కట్టుకుంటారు. ఏంది వాళ్ళ జాతి కోసం విరోచితంగా పోరాడి వాళ్ళకు ప్రవచనాలు చెప్తే దేవుడు అయ్యిండు. అట్లనే పోలేరమ్మను చుట్టదాగడానికి నిప్పుదెమ్మని చెప్పేటటువంటి కొన్ని అద్భుత అంశాలను జోడించారు తప్ప నిజానికి పోతులు వీరబ్రహ్మేంద్రం అనే ఒక గొప్ప మహానుభావుడు, ఒక కుల నిర్మూలన పోరాట యోధుడు, ఒక శూద్ర కులంలో పుట్టి వేదాలను చదివి దాంట్లో ఉన్నటువంటి డొల్లతనాలను మొత్తం కూడా అరికట్టేసి ఈ ప్రపంచానికి, ఈ ప్రజానికానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. అది ఏమిటంటే ఎవడైతే జ్ఞానవంతుడు ఉంటాడో, ఎవరికైతే టాలెంట్ ఉంటుందో, ఇప్పుడు కాలజ్ఞానం అనేది ఏముంది బ్రదర్, 5-6 ఏళ్ల కింద 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డప్పుడే కాలజ్ఞానం రాసిండు మన కేసీఆర్. ఏమని? తెలంగాణ వచ్చుడు ఖాయం అంటే కాలజ్ఞానమే అది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? ఒరే నాయన, ఈ దేశంలో పాలకులారా మీరు ఓతర్రా, పాలితులైనటువంటి ప్రజలారా, మీకు ఓటు తెచ్చుకొచ్చిన ఈరోజు పాలితులుగా ఉన్న మీరు రేపు పాలకులు కాబోతున్నారు అని చెప్పేసి ఆయన కాలజ్ఞానం అంటే ఏంది? టైం సెన్స్ అనమాట. జ్ఞానాన్ని కాలాన్ని బట్టి చెప్పడము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక 100 సంవత్సరాలకు అదే పని మీద ఉంటే నేను కూడా చెప్తా,
పెద్ద కాలజ్ఞానం అనేటువంటి పెద్ద సమస్య కాదు. కానీ ఆయన ఉద్బోధించినటువంటి పద్ధతులు కానీ, ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ కానీ, ఆయన ఎక్కడైతే అంటరాని వాళ్ళు ఉండో వాళ్ళ వాడలోకి పోయి అక్కడ ఆ ప్రజల్ని చైతన్యం చేసే అంటే ఓ రకం కమ్యూనిస్ట్, ఒక కమ్యూనిస్ట్ కూడా. కమ్యూనిస్ట్ అనొచ్చు, ఒక అంబేద్కరిస్ట్ అనొచ్చు, ఓ బహుజన నాయకుడు అనొచ్చు, Right. ఓ సంఘ సంస్కర్త అనొచ్చు, భగవంతుడు కుల అనొచ్చు. నిర్మూలన పోరాట యోధుడు అనొచ్చు. భగవంతుడు కూడా అనొచ్చు. భగవంతుడు రైట్, ఓకే. మాత్రం ఎవరి ఆయనకి అభిప్రాయం లేదు. వాళ్ళది. ఎవరి అభిప్రాయం వాళ్ళది. చర్చలో పాల్గొన్నారు సోమనాథ్ గారు, అదేవిధంగా రవీంద్రాచారి, కదిరే కృష్ణ గారు, మీకు చర్చలో ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో ఇంట్రెస్టింగ్ చర్చలో కలుద్దాం.